గణపతిని తులసి ఆకులతో ఎందుకు పూజించకూడదో తెలుసా? గంగానదీ తీరంలో గణపతి తపస్సు చేస్తూ ఉండగా ధర్మధ్వజుడి కూతురు తులసి అటుగా వెళుతూ గణపతిని చూసి వివాహం చేసుకోవాలనుకుంది. అదే విషయాన్ని గణపతికి చెప్పి ఆయన తపస్సుకి భంగం కలిగించింది. తపోభంగమైన వినాయకుడు తాను బ్రహ్మచారిణి అని చెప్పి తులసిని తిరస్కరించాడు. అందుకు ఆగ్రహించిన తులసి నీ ఇష్టానికి వ్యతిరేకంగా నీకు 2 పెళ్లిళ్ళు జరుగుతాయని గణపతిని శపించింది. అందుకు ఆగ్రహించిన వినాయకుడు నీకు ఓ అసురుడితో వివాహం జరుగుతుందని తులసిని శపించాడు. దాంతో తులసి తన తప్పు తెలుసుకుని ప్రాధేయపడ్డంతో వచ్చే జన్మలో ఒక పవిత్రమైన మొక్కగా జన్మించి నా పూజలో తప్ప అన్ని పూజల్లోనూ ఉంటావని వినాయకుడు తులసిని అనుగ్రహించాడు. తులసి మళ్ళీ ప్రాధేయపడ్డంతో ఒక్క వినాయక చవితి రోజు మాత్రం తనని తులసి ఆకులతో పూజించే వరాన్ని ఇచ్చాడు. అందుకే వినాయక చవితి రోజు తప్ప మిగిలిన ఏ పూజలోనూ తులసి ఆకులతో వినాయకుడిని పూజించకూడదు. ఓం విఘ్నేశ్వరాయ నమః.